నౌ ద కాన్సెప్ట్ ఈజ్ టేబుల్స్. జనరల్గా మనం టేబుల్స్ అంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ బట్టి ట్యాగ్స్ నేర్చుకుందాము. ఓకే, ఈ స్ట్రక్చర్ కనుక మనకి HTML రావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టేబుల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఓపెన్ చేసి టేబుల్ అని ఒక ట్యాగ్ క్లోజ్ చేస్తే డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇలా టేబుల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ప్రతి టేబుల్ స్ట్రక్చర్కి ఏముంటాయి, స్టార్టింగ్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈ యొక్క రోని నేను R1 అని అనుకోవచ్చా, ఫస్ట్ రో కాబట్టి నేను సింపుల్గా ఐడెంటిఫై చేసుకుంటానికి R1 అని చెప్పి పిలుచుకున్నాను. సేమ్ అలాగే సెకండ్ రో ఇంకోటి తీసుకున్నాను. దిస్ ఇస్ మై సెకండ్ రో. ఓకే, సో దీని పేరు ఏం పెట్టుకున్నానంటే R2 అని పెట్టుకున్నాను. R2 అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ రో. దిస్ ఈజ్ మై థర్డ్ రో. సో దీని పేరు ఏమని పెట్టుకున్నా అంటే R3. ఇలా 3 రోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం రోస్తో పాటు కాలమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ ద C1 కాలం అండ్ దిస్ ఈజ్ ద C2 కాలం అండ్ దిస్ ఈజ్ ద C3 కాలం. ఇలా 3 కాలమ్స్, మొత్తం టోటల్ 4 కాలమ్స్ వచ్చాయి. ఈ కాలంలో ఎప్పుడు R1 మనం ఐడెంటిఫై చేసినా ఓకే, R1 ఎప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ హెడ్డింగ్స్ అనేవి రాస్తాం. ఇందులో హెడ్డింగ్స్ అనేవి రాస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటాం R1 రో కాబట్టి R1కి రో అని చెప్పి రాయడానికి మనం ట్యాగ్ ఏం రాస్తామంటే టేబుల్ రో TR. ఓకే, ఒక రో ఓపెన్ అయింది కాబట్టి ఒక రో క్లోజ్ అవ్వాలంటే ఇలా TR అనేది క్లోజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఇదే వేలో ఇంకొక ట్యాగ్ TR రో అనేది ఓపెన్ చేస్తాము. అదే రో ఇక్కడ ఏం చేస్తామంటే TR అనేది క్లోజ్ చేస్తాం. ఇంకోటి TR అనేది ఓపెన్ చేస్తాము. అదేలాగా ఇక్కడ TR అనేది క్లోజ్ చేస్తాం. ఈ విధంగా రోస్ అనేవి TR అని ఉంటాయి. ఏంటి ఇవి కాలమ్స్. ఓకే, ఇదేమో C1, ఇది C2, ఓకే, ఇది C3, ఇది C4. ఇలాగా 4 కాలమ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ కాలము ఫస్ట్ రో ఎప్పుడు ఏమవుతుంది, టేబుల్ హెడర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రోలో ఎప్పుడు ఏం రాస్తాం, జనరల్గా సీరియల్ నెంబర్స్, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇలాగా హెడ్డింగ్స్ రాస్తాము. సో అందుకోసమే ఈ సెల్ స్టార్టింగ్లో TH హెడ్డింగ్ ఓపెన్, TH క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ ఇది మళ్ళీ ఈ సెల్ కోసం TH ఓపెన్ అండ్ ఈ హెడ్డింగ్లో TH క్లోజ్. ఓకే, సేమ్ ఈ విధంగా అన్నమాట. ప్రతి ట్యాగ్కి ఓపెన్ క్లోజ్కి TH ఓపెన్, TH క్లోజ్. ఇలాగా టేబుల్ హెడ్డింగ్స్ అనేవి ఓపెన్ క్లోజ్ ప్రతి సెల్కి రాసుకుంటూ వస్తాం. పైన హెడ్డింగ్ ఉంది కాబట్టి TH కింద ఖచ్చితంగా ఏమవుతుంది, టేబుల్ హెడ్డింగ్ పైన ఉంటుంది, కింద సీరియల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అనేవి డేటా రాసుకుంటూ వస్తాం కదా. ఇక్కడ 1 వస్తుంది అంటే ఇక్కడ 2 వస్తుంది. సేమ్ ఈ విధంగా మనం ఏం చేస్తాము, డేటా ఎంటర్ చేసుకుంటూ వస్తాం. నథింగ్ బట్ వీటిని టేబుల్ డేటా అంటాం. సో దీన్ని TD అండ్ TD క్లోజ్, TD ఓపెన్, TD క్లోజ్. సేమ్ అదే విధంగా TD ఓపెన్, TD క్లోజ్, TD క్లోజ్. ఈ విధంగా ప్రతి సెల్కి ఓకే సేమ్ ఇదే కోడ్ ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇన్ డీటెయిల్గా మనం ఒకసారి కోడ్ రాసినప్పుడు నీకు టోటల్ కంప్లీట్ నాలెడ్జ్ దీని మీద వస్తుంది. లెట్ us స్టార్ట్ హియర్. ఓకే, ఓల్డ్ కోడ్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి, రైట్? అంటే నీకు ఆల్రెడీ డిఫైన్ చేసినట్టుగా ఫస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఫామ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అవ్వాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేస్తాము,
టేబుల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు ఈ టేబుల్ ట్యాగ్లో రోస్ కావాలి. ఎన్ని రోస్? నేను ఒక 3 రోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా రో 1, నెక్స్ట్ ఇలా రో 2, ఇలా 3 రోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా ఎన్ని రోస్ అయితే కావాలనుకుంటావో అన్ని రోస్ రావడం కోసం నువ్వు ఏం ట్యాగ్స్ యూజ్ చేయాలి? టియర్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. ఇలాగా ఎన్ని రోస్ అయితే కావాలనుకుంటావో అన్ని రోస్ నీ ఇష్టం కాపీ పేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 రోస్ కావాలనుకున్నావు అనుకో, 4 టియర్స్ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు టియర్లో నీకు కావాల్సిన ఏంటి? కాలమ్స్ కాబట్టి కాలమ్స్కి నువ్వు జనరల్గా ఏ ట్యాగ్ యూజ్ చేస్తావంటే టీడీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తావు. కాలమ్స్ ఎన్ని కాలమ్స్ కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక రో అనుకుంటున్నాను. ఓకే, ఈ రోలో ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని టీడీలు వస్తాయి అన్నమాట. ఇదొక టీడీ, ఇదొక టీడీ, ఇదొక టీడీ. నేను 3 యూజ్ చేసుకుంటాను, నాకు చాలు. ఓకే, ఒక రోకి ఎన్ని యూజ్ చేసుకున్నాను అంటే 3 టీడీస్ యూజ్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇవే 3 టీడీస్ దీనికి యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇలా డైరెక్ట్గా 3 టీడీస్ కింద నేను యూజ్ చేసుకున్నాను. కానీ స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చేది ఎప్పుడు ఏమవుతుందంటే టీహెచ్ అవుతుంది, టీడీ అవ్వదు. ఎందుకంటే టేబుల్ హెడ్డింగ్స్ కదా ఇవి. సో అందుకోసం ఏంటంటే ఫస్ట్ వచ్చేది ఎప్పుడు ఏమవుతుందంటే టేబుల్ హెడ్డింగ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేవి టీడీలు అవుతాయి అన్నమాట. అందుకోసమే నేను స్టార్టింగ్లో టీడీ ఎక్కువ అలవాటు చేసి తర్వాత వీటిని ఇలా అవుతుందని చెప్పడం కోసం ఇలా ఉంచాను. ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది? హెడ్డింగ్, సీరియల్ నెంబర్ అనేది రాశాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అని పెట్టాను. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చి 1. ఓకే, నేమ్ వచ్చి ఇన్వేష్, ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చి ఈ విధంగా ఇచ్చాను. నెక్స్ట్ 2 రాజ్ సంథింగ్ ఏదో డేటా ఇచ్చాను. నెక్స్ట్ 3 కి మనకు కావాల్సిన డేటా అనేది కంప్లీట్ చేసుకుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడతో టేబుల్ స్ట్రక్చర్ అయిపోయింది. ఓవరాల్ టేబుల్ కాన్సెప్టే అయిపోయింది చాలా ఈజీగా. ఓకే, సో జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే చాలు. దిస్ ఈజ్ ద టేబుల్. ఈ టేబుల్ చుట్టూరు నీట్గా బార్డర్స్ లాంటివి ఉండాలి. యాక్చువల్గా మనకి బార్డర్స్ లేవు. సో బార్డర్స్ ఉండాలి కాబట్టి ఒక స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి స్టైల్ అట్రిబ్యూట్ అక్కర్లేదు, డైరెక్ట్ ఈ అట్రిబ్యూట్ బార్డర్ అట్రిబ్యూట్ ఉంటుంది. బార్డర్ 1 అని పెట్టి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి బార్డర్ ఏ విధంగా వచ్చిందో. ఈ బార్డర్ ప్రతి సెల్కి బార్డర్ వచ్చేసింది. అలా కాకుండా మనం డయాగ్రామ్ ఎలా గీసామో ఆ విధంగా కావాలనుకుంటే మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ కొలాప్స్ అని చెప్పేసి రాసామనుకోండి, అప్పుడు బార్డర్స్ అనేవి పోయి నీట్గా వస్తుంది. ఓకే, అండ్ దీంట్లో ఇంటర్నల్గా సెల్స్ అవన్నీ దగ్గరగా అయిపోయాయి. సో ప్రతి సెల్కి కొన్ని స్టైల్స్ ఇచ్చుకుంటాం సిఎస్ఎస్లో. ఆ స్టైల్స్ ఇవ్వడం వల్ల నీట్గా ఈ టేబుల్ అనేది చాలా విత్ 100% వచ్చి నీట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విత్ 100% చూడండి. ఇలా ఇవ్వడం వల్ల టేబుల్ ఎక్కువ విధిగా వచ్చింది. ఓకే, విత్తో పాటు హైట్ కూడా, హైట్ 300 పిక్సెల్స్. ఇవన్నీ సిఎస్ఎస్ స్టైల్స్ బ్యూటిఫికేషన్ కోసం యూజ్ చేసుకుంటాము. చూడండి ఇప్పుడు మనకు కావాలనుకున్నట్టుగా విత్ హైట్ అవన్నీ ఇచ్చుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్లో రావడం కోసం టెక్స్ట్ అలైన్ సెంటర్లో రావడం కోసం. ఓకే, ఈ విధంగా మనం చాలా విధంగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాము. ఆల్ దోస్ స్టఫ్ ఈస్ కమ్స్ అండర్ సిఎస్ఎస్ క్లాసెస్. థ్యాంక్ యూ.